శ్రవణ్ కుమార్ గారు, అదేవిధంగా సీనియర్ టీడీపీ నాయకులు కిషోర్ గారు, అదేవిధంగా జనసేన నాయకులు బోస్ గారు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నారు. వైసీపీ నాయకులు గజేంద్ర గారు, అందరితో మాట్లాడదాం. మరి ఏపీలో జరుగుతున్నటువంటి పరిణామాలకి మరి వీళ్ళు ఏం సమాధానం చెప్తారో వీళ్ళ మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా టీడీపీ నుంచి అడుగుదాం. సార్ కిషోర్ గారు, ఏదైతే అగ్రిగోల్డ్ భూముల విషయంలో జోగి రమేష్ గారి పుత్రుడు ఎవరైతే ఉన్నారో అతన్ని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. సో నిజంగానే మరి ఆ భూముల విషయంలో ఏం జరిగింది? ఎందుకంటే పెద్ద ఎత్తున భారీ కుంభకోణం జరిగిందంటూ ఈరోజు పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి వాళ్ళ తల్లిగారు కూడా ఒక బయట ఇచ్చారు. అన్యాయంగా అక్రమంగా మా అబ్బాయిని అరెస్ట్ చేశారు, కేవలం ఇది కక్షపూరిత రాజకీయాలని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కూడా, జోగి రమేష్ గారు అలాగే అతని సతీమైనటువంటి ఆవిడ కూడా, ఇద్దరు కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం జరుగుతుంది. అసలు ఏం జరుగుతుంది ఏపీలో? ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు ఓడిన తర్వాత ఆంధ్రప్రదేశ్లోని 5 కోట్ల ప్రజలు వాళ్ళని మూలన కూర్చోబెట్టిన తర్వాత ఈ రోజున ప్రతి ఒక్కడు కూడా మమ్మల్ని అవమానిస్తున్నారు లేదా మమ్మల్ని బాధ పెడుతున్నారు సో అని క్యాస్ట్లు కూడా ఈ విధంగా తీసుకొచ్చి రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఈరోజు జోగి రమేష్ గారిని చూడండి. ఈరోజు నేను ఒక్కనే కాదు, ప్రతి ఒక్కరు కూడా చూడొచ్చు. జోగి రమేష్ గారు ఏమన్నా శుద్ధపూస 5 సంవత్సరాల పాటు చక్కగా ఎంతో మంచిదనంగాను, సో వినయంగాను, సో ఏదన్నా ఒక మంచిదనం వెళ్ళబెచ్చుతాగాను ఆయన ఉన్న పరిస్థితి లేదు. ఎంతసేపు కూడా తెలుగుదేశం కార్యకర్తల మీద దాడులు చేస్తూ, తెలుగుదేశం నాయకుల మీద దాడి చేస్తూ ఏ విధంగా, ఎందుకంటే ఈ దాడులు చేసినప్పుడు వాళ్ళు ఇబ్బంది పడుతున్న క్రమంలో నీ అంతా నువ్వు ఈ చీకటి అంటే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది కదా అన్నట్టుగా నువ్వు ఎన్ని అక్రమ ఆస్తులు సంపాదించావు అనేది ఈరోజు ప్రతి ఒక్కరు కూడా బయటపడే పరిస్థితి వస్తుంది. ఈరోజున రాజీవ్ కూడా అమెరికాలో చదువుకుని వచ్చాడు, సో తను మంచి ఎడ్యుకేటెడ్ వగేరా వగేరా అన్ని కూడా చెప్తున్నారు. కానీ ఇప్పుడు మరి ఈ రోజున ఈ అక్రమ ఆస్తులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా రాజీ పేరు మీద ఉన్నాయి. సో ఖచ్చితంగా అంటే నీ బిడ్డని ఇరికిచ్చింది నువ్వే అన్నది ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజున వేలెత్తి చూపే పరిస్థితి తీసుకొచ్చావు. ఎవరైనా సరే కొడుకుని ఏం చేసుకుంటారు, ప్రయోజకుడు అవ్వాలని చూసుకుంటారు. అంతేగాని అక్రమంగా తీసుకొచ్చిన ఆస్తులను కూడా కొడుకు మీద పెట్టుకొని నువ్వు ఈ రోజున ప్రగల్భాలు పోతున్నావే. సో నాకు అర్థం కాదు. ఒకటి చెప్పండి, ఈ రోజున సిఐడి అటాచ్ చేసిన భూముల్ని, సో ఏదైతే అన్యాకృతంగా ఉన్న భూముల్ని తీసుకువచ్చి నువ్వు నీ కొడుకు మీద పెట్టడం అనేది కరెక్టా తప్ప ఏంటి అని ఆడ ప్రశ్నిస్తే ఈ రోజున పోలీసు వారు వచ్చేసి దానికి సంబంధించిన ఏదైతే కేసులు ఉన్నాయో వాటన్నింటిని కూడా చూసి A1గా ఉన్న రాజీవ్ని ఈ రోజున అరెస్టు చేస్తే నేను బలహీనుణ్ణి, నేను బడుగు జనాల్ని, సో నన్ను ఈ విధంగా చేస్తారా, సో మీరు క్యాస్ట్ ఫర్ క్యాస్ట్ అనేది ఎందుకు వస్తుంది అంటే నువ్వు ఇప్పుడు బీసీ అయినంత మాత్రాన నువ్వు దుర్మార్గాలు చేసినా ఏదన్నా ఏ కార్యాలు చేసినా సరే ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఊరుకుంటారా? ఊరుకోరు కదా. ఈ రోజున బడుగు బలహీన వర్గాలని సంక్షేమం కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ రోజున ఎంతోమంది బీసీలకి అధికారాన్ని ఇచ్చి వాళ్ళ ఎనకుండి ప్రోత్సహించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాంటి పార్టీ వాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా ఆచితూచి ముందుకెళ్తుంది ఈ తెలుగుదేశం పార్టీ. ఈరోజు మనం చూస్తే 88లో కొన్న ల్యాండ్ని 87లో కొన్నట్టుగా నువ్వు చూపించి చిత్రీకరించి, అది కూడా ఈనాడు పేపర్లో నువ్వు క్లాసిఫైడ్లో వచ్చింది, సో అక్కడ ఏదో తప్పు ఉందని చెప్పేసి నువ్వు ఈనాడు పేపర్ నువ్వు ఎత్తి చూపుతున్నావు అంటే అసలు దీన్ని ఏమనుకోవాలి? అంటే క్లాసిఫైడ్లో వేసిన వాడివి నువ్వు సాక్షి పేపర్లు వేసుకోవచ్చు కదా, ఈనాడు ఎందుకు వేస్తున్నావు? అంటే రేపు పొద్దున్న దొరికినప్పుడు ఈనాడు పేపర్లో వేసి అని చెప్పి దాన్ని కూడా బయట తీసుకొచ్చి ఒక దుమారం లేవుదా అని చెప్పి చర్య కదా. అంటే ఇలా ప్రతి ఒక్కడు కూడా అంతేకాదు. ఈరోజు మొన్నటి వరకు ఏమన్నావు, చంద్రబాబు నాయుడు నిన్ను ఇది చేస్తాను, లోకేష్ నిన్ను ఇది చేస్తాను అని చెప్పేసి ప్రగల్భాలు పలికావు కదా. మరి ఈ రోజున ఎందుకు నువ్వు సార్ నేను మీ జోలికి రావట్లేదు, నేను మీకు సంబంధించిన కాదు, నేను మిమ్మల్ని ఎక్కడ కూడా అవమానించట్లేదు అని చెప్పి ఎందుకు అంటే ఇప్పుడు నీకు వెన్నులో భయం పుట్టిందా? అంటే ఈ రోజున వైఎస్ఆర్సీపీలు ఎవరైతే నోటుకు వచ్చినట్టు మాట్లాడి మంత్రి పదవి కోసం కక్కుర్తిపడి నోరు దులుపుకున్నారో ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా రాజకీయ సన్యాసం చేసిన చూస్తున్నాం. ఇక్కడెక్కడ కూడా తెలుగుదేశం పార్టీ ఎక్కడా కూడా ఎవరిని కూడా వ్యక్తిగతంగాను ఎక్కడ కూడా వాళ్ళ అధికారాన్ని చూపించి ఎక్కడ కూడా ఏమి చేయట్లేదండి. ఖచ్చితంగా ఇది లీగల్గా వెళ్ళి ఈ సమస్యలు ఈ కేసులు ఏదైతే ఉన్నాయో ఎప్పుడో వాళ్ళ హయాంలో ఉన్నప్పటి నుంచి జరుగుతున్న కేసులు ఇవి. అంతేకాకుండా ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా భాగవతం బయటపడిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. జోగి రమేష్ 100% కూడా సిఐడి అటాచ్మెంట్లో ఉన్న 2290 స్క్వేర్ యార్డులని అక్రమంగా సో దొంగ కాగితాలు చూపించేసి ఈ విధంగా నువ్వు రిజిస్ట్రేషన్ చేసుకున్నావు. దాని సబ్ రిజిస్టర్ ఆఫీసర్ రిజిస్ట్రేషన్ చేసుకున్నావు. దాన్ని ఏంటి నువ్వు ఆయన చేసినది ఏంటంటే రెక్టిఫికేషన్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ మన పేర్లు ఉంటాయి రిజిస్ట్రేషన్లో, మన పేర్లు సపోజ్ సుబ్బారావు అనే దానికి సుబ్బు ఆ టైపులో ఏదో రకరకాలు పడుతూ ఉంటాయి. సో వాటిని మోడిఫికేషన్ పెట్టుకోవాలి. కానీ నువ్వు సర్వే నెంబర్లే చేంజ్ చేసావంటే అంటే నీ వెనక అధికారం ఉంది, మీ ఇంకొక 10 ఏళ్ల పాటు మేము ఏం చేసినా సరే ఎవడు ఏం చేయలేడని చెప్పేసి ఒంటెద్దు పోకడగా నువ్వు వెళ్ళావు, ఈ రోజు దొరికావు.
ఈరోజు దొరికిపోయి మళ్ళీ ఏమంటున్నావు మమ్మల్ని బీసీలని మమ్మల్ని అనగదొక్కుతున్నారు అది దొక్కుతున్నారని చెప్పేసి మళ్ళీ కులాలను తీసుకొస్తున్నావు. అంటే వైఎస్ఆర్సీపీ యొక్క భావన ఏంటంటే మనం ఏదైనా దొరికిపోతే దొంగగా దొరికిపోతే నువ్వు కులాలను అడ్డు పెట్టుకో, లేకపోతే ప్రాంతీయతత్వం రెచ్చగొట్టు, కులాలను రెచ్చగొట్టు, లేకపోతే వ్యక్తిగతంగా దూషించు, ఈ విధంగా నువ్వు చేసుకుంటూ వచ్చావు. సో ఖచ్చితంగా జోగి రమేష్ ఖచ్చితంగా దీంట్లో అరెస్ట్ అవ్వబోతున్నారు. అంతేకాకుండా ఈ రోజున వీళ్ళు కూడా మొత్తం కూడా సోదాలు చేస్తున్నారండి. సో కొన్ని 100 కోట్లు బయటపడుతున్నాయి వాళ్ళ ఆస్తులు, బినామీ పేరులతో ఉన్న ఆస్తులు కానీ, కొన్ని రాష్ట్రాలకు పారిపోయిన వాళ్ళు, బెంగళూరుకి వెళ్ళిపోయిన వాళ్ళు, సో వేరే కంట్రీకి వెళ్ళిపోయిన వాళ్ళు, సో ఇలాంటి ప్రతి ఒక్కళ్ళు కూడా మొత్తం కూపీలు అవుతున్నారు. ప్రతి ఒక్కడు కూడా వస్తుంది చేతికి. ఖచ్చితంగా వీళ్ళకి శిక్ష పడే రోజు దగ్గరలో ఉంది. కానీ ఇది అంటే కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారు. ఎందుకంటే గతంలో మీరు ఏదైతే ప్రచారాల్లో అదే ఇది కక్షపూరిత రాజకీయాలు చేస్తా ఉన్నారని చెప్పేసి ఈరోజు కక్షపూరిత రాజకీయాలే అనుకుందామండి మీరు అనుకోండి. సో ఈ రోజున ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి 43,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఇది చేసింది మాట. అది మనం కక్షపూర్తిగా చేసిన లీగల్గా దొరుకుతుంది కదా సార్, దాన్ని బట్టి ఇక్కడ అరెస్ట్ చేసింది. మరి ఈ రోజున వల్లభనేని వంశీ భయపడే కదా ఏది విదేశాలు పారిపోయాడు, మరి ధైర్యంగా వచ్చి చెప్పొచ్చుగా. నువ్వేం చెప్పావు, నువ్వు ఏది ఎలక్షన్స్ ముందు ఏం చెప్పావు, నేను వస్తాను, చంద్రబాబు నాయుడు మమ్మల్ని ఏం పేకలేడు, మేము ఏమేం చేస్తామని చెప్పి ప్రగల్భాలు పలికాగా. ఈ రోజున వల్లభనేని వంశీ ఏమైపోయాడు, మరి కొడాలి నాని వచ్చేటప్పటికి నేను వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి కాళ్ళు పట్టుకుంటాను, ఆయన చెప్పులు దుడుస్తూ బతుకుతాను అన్నాడు. మరి నువ్వు ఈ రోజున ఏం చేస్తున్నావు అంటే వీళ్ళందరూ కూడా మరి అసలు రోజా ఏమైపోయింది? రోజా గారు ఏం చేశారు, తమిళనాడు వెళ్ళిపోయారు. మళ్ళీ ఇప్పుడు అక్కడ తమిళనాడు రాజకీయాలు వెళ్ళిపెడుతుందో లేదో మరి మాకైతే తెలియదు. అంటే 100% వస్తాయి. ఇక్కడ అయిపోయింది రాజకీయాలు, జనాలందరూ చీ అన్నారు. సో ఇప్పుడు ఈ పార్టీ వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీలు ఎవరైతే నాయకులుగా ఉన్నారో వీళ్ళందరికీ నెక్స్ట్ టైం గెలిచే అవకాశం లేదు. కొంతమంది కాంగ్రెస్కి వెళ్ళిపోదామా, కొంతమంది ఏదైనా టీడీపీ వాళ్ళు ఏమైనా పిలిస్తే వెళ్దామని చెప్పి ఆ గేట్ దగ్గర కూర్చున్న పరిస్థితి వస్తున్నాం. ఇలాంటి అన్యాకృతం చేసినట్టు, ఇలాంటి అక్రమాలు చేసిన వాళ్ళని ప్రజలందరూ కూడా చరణగీతం పలికారు. అందుకని ఈ రోజున వీళ్ళందరూ రోడ్డుకి ఎక్కే పరిస్థితికి వచ్చింది. ఓకే రైట్. గజేంద్ర గారు, హలో.